డైలీ ఒక 10 మంది వస్తుంటారు. తప్పిపోయిన వాళ్ళు మన అంటే సొంత తల్లిదండ్రులు తప్పిపోయినప్పుడు, ఇంట్లో పెద్ద మనుషులు తప్పిపోయినప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంటుంది. ఎక్కడున్నారో తెలియదు. మా సోషల్ మీడియా ద్వారా చాలామంది వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తారు. వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పిపోయినప్పుడు వాళ్ళ ఫొటోస్ తీసుకొని వస్తారు. సో వీళ్ళు కూడా అదే ఉన్నట్టుంది. ఏంటమ్మా? మా పాపలు చిన్న 4 ఏళ్ళ పాపలు నాదురుగులో ఉన్నాం. బలపురం వల్ల వెళ్ళిపోయాం పనిపోయి. ఓకే అమ్మా. నేను పనిపోకుండా ఇట్లా వాచ్మెన్ కొంచెం పిల్లల దగ్గర ఉంటుంటే వాళ్ళ ఆయన పని చేసుకొని వస్తున్నాయి. ఓకే. పెద్ద అమ్మాయి దావత్ అయిపోయింది. ఆ రోజు 500 ఉండే ఎక్కడ అని చెప్పి ఉంచుకున్నా. ఆయన పని కుక్కరు పోతుంటే జతల మీద తప్పిపోయింది. ఓకే. అయితే అట్లా పోయిండు కదా. పోయినాక నా భర్త నాకు దొరకాలని శ్రీరాంగుట్ట కాడ తిరిగి కంప్లైంట్ ఇచ్చిన. ఉస్మాన్ అది పెట్టినా. 1,00,000 రూపాయలు అయిపోయినాయి. అయిపోయినా సరే సార్ అని సార్లకు మళ్ళీ మా బావులని ఆ పొలం ఇయ్యం ఆశయం అన్నారు. ఎందుకు ఇయ్యం 3 పిల్లలు ఉండరు, నీ మీద కేసు అయితే అని మా బావులో బెదిరించారు ఎస్ఐ సార్ వాళ్ళు. ఇది కంచెన్ బావు కాదు, ఇది ఏందో మనం పెసలు పండుగ పోయినాక స్టేషన్ అది వస్తుంది. పోయినాక నువ్వు ఆస్తి ఎందుకు 3 కూతురు ఆడుముండ తిరుగుతున్నావు ఇట్లా అని మా బాబోళ్ళు 5 మంది బెదిరించారు. మీరు బెదిరించి హక్కులేదు. అది ఆడుముండ. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు తప్పిపోయి మీ భర్త? 16 సంవత్సరాలు. నీ వయసు ఎంత తల్లి? చిన్న ఆమె కాజీకి పిల్ల ఇట్లా అట్లా చూసినావా? నాన్నని చూసినావా ఎప్పుడన్నా? మనస్ఫూర్తిగా నాన్న దగ్గర లేవు. ఇంతవరకు చూడలేదా నాన్నని? చూసి కానీ తెలివి లేదు. చిన్నగా ఉండే చిన్న పిల్ల ఫోటోలు ఉన్నాయి కూడా, చిన్న ఫోటోలు అట్లా ఉంటే. అమ్మా మీ భర్త దొరకాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఒకవేళ 150 మంది మన దగ్గర ఉన్నారు, అందులో మీ నాన్న ఉంటే నేను ఇప్పుడే అప్పచెప్తానన్నా. కానీ దొరకాలని మనస్ఫూర్తిగా శివేని కోరుకుంటున్నా. తల్లి నీ భర్త దొరికితే 10 లక్షలు, నాకు 10 లక్షల అదే సాయం. దొరకడమే నాకు బాధ్యత. నాకు నా భర్త నాకు వస్తే రూపాయి వద్దు తల్లి. 3 బిడ్డలని అట్లా లేదు. ఇప్పటికి 5 లక్షలు పెట్టుకున్నా. మీ నాన్న దొరకాలని కోరుకుంటున్నా. చూసిరు కదా, ఒక తల్లి ఒక తండ్రి లేని రోజులు అనాథాశ్రమాలు లేస్తున్నారు. ఈ తల్లి చూడు, ఈ అమ్మ ఇట్లా మాట అయింది. ఈ బుజ్జి తండ్రి దొరకాలని ఆశపడుతుంది. ఒక కూతురు పుట్టి 4 సంవత్సరాలలో తండ్రి తప్పిపోతే ఆ బాధ వర్ణించలేంది. సో ఈరోజు మన టీవీ ఛానల్ ద్వారా వీళ్ళు ఇప్పుడే మిస్సింగ్ కేసు అని వస్తే నేను లోపల రప్పించాను. దేవుని దయ వల్ల మీ నాన్న దొరికితే ఇంకంతకంటే మించింది ఏం లేదు సార్. మనం కూడా మీ ఆధ్వర్యంలో, నాకు ఏదొద్దు తల్లి, మీ బ్లెస్సింగ్స్ నాకు ఆశీర్వదిస్తే ఇంకా ఇలాంటి వాళ్ళని చూస్తలేరు. కూతురు పెళ్లి చేసిన పాప దావతుకుంది, పెద్ద కూతురు ఎక్కడ ఫోటో తెచ్చినవా ఒకసారి నాన్న, నేను చూస్తా. ఉంటే సంతోషం. మీరు పట్టించుకోకుండా సరే అని నేర్చిపెట్టిన బావగారిని. నా పిల్లలు 4 ఉండే చాలు నాకు. ఇంకో మంచి పొట్టలు కూడా లేదన్నా మంచిది. ఫోన్లో ఉండే. ఇప్పుడు ఈయన తప్పిపోయి ఎన్ని సంవత్సరాలే? 16 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఈ ఫేస్ ఉందండి, 16 సంవత్సరాల క్రితం ఈ ఫేస్. ఇప్పుడు మొత్తం నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ ఇలా ఉంటారు. 16 సంవత్సరాలలో ఫేస్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మళ్ళీ ఇది కూడా ఉంది, పోయినప్పుడు ఇది ఉంది, చేంజ్ అయిపోతారు అన్నట్టు. అప్పటికిప్పటికి ముఖం మొత్తం ఏమైందంటే చిన్నగా ఉన్నప్పుడు అది నేను చెప్పలే ఏం మచ్చ చేసుకునేసరికి తట్టుకోలేకపోయినా. నా పక్కన ఉంటే ఇంత మంచిగా ఉండే మంచి. చూడు అలా నాన్న ఫోటో పక్కన ఎడిటింగ్ చేసుకుంది చూడండి. తండ్రి లేకున్నా కూడా ఇప్పుడు నా కాళ్ళు తండ్రి లేడు. ఆ ఫోటో చూడగానే ఫోటోని చూడండి ఒక్కసారి. తండ్రి లేడు, చూడలేదు. ఒకవేళ నా పక్కన ఉంటే, మా నాన్న పక్కనుంటే ఇలా ఉండేదని ఆ తల్లి ఆవేదన, ఆ కూతురు బాధ చూడండి. ఎవరు తీరుస్తారు? ఇట్లా ఉన్నాడా? సేమ్ ఇదే ఫోటో. వెళ్ళిపోయినప్పుడు ఇట్లనే ఉండే చూడండి. చూస్తే పిచ్చోడై వెళ్ళిపోయినా అంటారు కొందరేమో. ఇంకొక దగ్గర ట్రై చేద్దాం తల్లి, మనం మన దగ్గర ఉన్న వాళ్ళని చూద్దాము. వెళ్ళిపోయిన ఫోటో నేనేమంటున్నా, ఇక్కడ చూద్దాము. మీ మనిషి ఉంటే నేను ఇప్పుడే ఈ క్షణమే అప్పచెప్తా. ఇంకా నేనేం చేస్తా, ఈ ఫోటో నాకు ఇవ్వండి. గ్రూపులు ఉన్నాయి మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. నేను వెతికిచ్చి మీ నాన్నని మీకు అప్పచెప్తా. 22 సంవత్సరాలను కూడా అప్పచెప్పిన. ఇద్దరు కాళ్ళు అంటే ఎవరు గడగలే. ఇట్లా మా అక్కలు అన్నలు గడిగి దొరకాలని నేను కోరుకుంటున్నా. దొరకాలి కూడా సంతోషం. నేను కూడా వస్తాను నీ పెళ్లికి. టీవీ వాళ్ళని కూడా తీసుకొస్తా. మీ నాన్న మీ అమ్మ ఇద్దరు కలిసి నీ కాలు కడుగుతారు. దొరుకుతారు తల్లి. ఏడవకు నాన్న, ఏడవకు నాన్న, ఏడవకు తల్లి, ఏడవకు నాన్న. దొరకాలని కోరుకుంటున్నా. దొరుకుతాడు. ఆ ఫోటో ఈ ఫోటో అంతా ఏం చేస్తాం? అదే
నీ భర్త పోయిండు ఎక్కడ పేరు? ఆంజనేయులు. ఒకసారి చూద్దా లోపలికి వెళ్ళి చూద్దా చూడండి అమ్మా. అమ్మ వెళ్ళండి నాతో పాటు రండి. ఇందులో ఒకవేళ మీకు ఉన్నారో అలాంటి లేదో పోలికలు అవుపిస్తే చూడండి. అలాంటి పోలిక వాళ్ళు అవుపిస్తే నేను వాళ్ళ పేరు చెప్తా. నాకు ఆల్మోస్ట్ అందరి పేరు తెలుసు, మీరు కూడా గమనించండి. ఒకవేళ మీ మనిషి లెక్క అవుపిస్తే ఇప్పుడు అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయిపోతారు అన్నట్టు. ముఖము అప్పుడులో ఇది కదా. ఆ పాపను ముందుకు వెళ్ళిరా. ఇక్కడ రానన్న, ఇక్కడ ముందుకు వచ్చేస్తాను అన్న. చూడు నువ్వు చూడు, నీకేమైనా అనిపిస్తే చెప్పు. అంటే అప్పుడు అమ్మ చెప్పిన ఆనవాళ్ళు ఏమేమన్నా చెప్పిర్రా? అంటే ఏమైనా గుర్తులు ఉన్నాయా? ఇక్కడ ఒకటి ఉంటుంది ఈ పిల్ల పచ్చబొట్టు లాగా వేయించిరా. సరే ఆ గడ్డ ఇట్లా ఏమన్నా ఉంటే ఆ పోలిక మీకు, ఎందుకంటే మీకు స్పర్శ ఉంటుంది, అలా అనిపిస్తే చెప్పు, నేను గుర్తు పట్టించి అడుగుదాం వాళ్ళ డీటెయిల్స్. మెయిన్ అది ఆడంగా కూడా కొంతమంది ఉన్నారు, అటు చూడు. నీ పేరేం పేరు? నారాయణ. ఇంచుమించుకు ఈ వయసుకు వచ్చి ఉంటుంది. ఇట్లుంటే ముక్క పోలికలు ఇప్పుడు. ముందు చూడు ఒకసారి. ప్రస్తుతం మా మాతృదేవోభవ అనాథాశ్రమం దగ్గర అయితే ఒక వ్యక్తి వెతుక్కొని రావడం జరిగింది. వాళ్ళ తండ్రి తప్పిపోయాడంటూ ఆ తల్లి ఆ కూతురు ఆవేదన పడుతూ వెతుక్కుంటూ ఈ అనాథాశ్రమంకి వచ్చారు. ప్రస్తుతం స్పాట్లో నేను ఉన్నాను కాబట్టి వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం గిరి గారు కూడా మనతో పాటు ఉన్నారు. సార్తో ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, అంటే ఏంటన్నా ఇది వెతుక్కొని రావడం అంటే? ఇక్కడ ఉన్నారని వచ్చారా? యా, అంటే ప్రస్తుతం మన దగ్గర 150 మంది జెంట్స్ ఉన్నారు. చాలామంది తప్పిపోతూ ఉంటారు కదా. నేను సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. మరి వీళ్ళు కూడా బహుశా మన సోషల్ మీడియా చూసి ఉంటారు. సో ఇలా తప్పిపోయిన వాళ్ళు ఏంటంటే మన ఆశ్రమంలో ఉండే అవకాశం ఉంటుంది. 10 ఏళ్ళ వాళ్ళని 12 ఏళ్ళ వాళ్ళని మనం అప్పగిస్తుంటాము. సో అలా ఇక్కడ మనం ఉండొచ్చని మరి ఈ యొక్క కూతురు, మరి ఆయన ఎవరైతే తప్పిపోయారో ఆయన కూతురు ప్లస్ ఆయన భార్య మన ఆశ్రమానికి వచ్చారు. వచ్చిన తర్వాత కనుక్కుంటే మరి ఆ వ్యక్తి 16 సంవత్సరాలు ఇంచుమించు తప్పిపోయాడని చెప్తున్నారు వాళ్ళు. సో ఈ పాప ఎవరైతే ఉన్నారో 4 సంవత్సరాలు ఉన్నప్పుడు తప్పిపోయాడంట అలా నాన్న ప్రేమని నోచుకోలే ఈ తల్లి. చూడండి, ఈ పాప నాన్న ప్రేమని నోచుకోలే, నన్ను ఎత్తుకొని తిరగలేదు, నన్ను అసలు ఆయన పట్టుకోలేదు. అంటే ఆ కూతురికి తండ్రికి ఉన్నటువంటి ఏదైతే బాండింగ్ ఉంటుందో ఆ బాండింగ్ని నేను నోచుకోలేదన్న, కొంచెం మా నాన్న ఉంటే వెతికి పెట్టండి అని చెప్పి ఇప్పుడు వచ్చారు. సో ఇదే అంటుంటాను నేను, లేని వారికి ఆ బాధ తెలుస్తుంది. తండ్రి విలువ ఈరోజు ఆమెకు తెలిసి ఉంది. నన్ను చూడాలి, తండ్రిని చూడాలని ఆవేదనతో ఫోన్ చేసి రమ్మని చెప్పాను, వచ్చారు. మరి మీరు కూడా ఒక్కసారి అడగండి, వాళ్ళ తండ్రి ఎప్పుడు తప్పిపోయారు, మరి వాళ్ళ భర్త ఎప్పుడు తప్పిపోయారు ఏంటనేది ఒక్కసారి మీరు కూడా అడిగి తెలుసుకోండి. తల్లి నీ పేరమ్మా? లావణ్య సార్. లావణ్య. ఏం చదువుతావు నువ్వు? నేను బంద్ చేసి చాలా రోజులు అవుతుంది సార్. 8th వరకు చదువుకున్నాను. ఎందుకు చదువుకోలేదు మళ్ళీ? అంటే సిచ్యువేషన్స్ బాగాలేవు, నాన్న లేడు, అమ్మ ఒకతే చేస్తుందని చెప్పేసి ఇంకా నేను బంద్ చేయడం జరిగింది. అంటే నాన్న ఎక్కడికి వెళ్ళాడు? అంటే మీతోనే ఉంటారు కదా? నాకు తెలియదు సార్, నేను చిన్నపిల్లనప్పుడు ఏదో దావత కావడం వల్ల వెళ్ళిపోయిండని తెలిసింది. ఎట్లా వెళ్ళిపోయిండో ఇట్లాగా నాకు తెలియదు. అంటే నాన్నని సరిగా చూడలేదు నేను. చూడకపోయేసరికి ఇంకా మాట్లాడిండు, అంతా అయ్యింది. నేను వస్తా అని చెప్పిండు, అయినా కానీ రాలేదు. ఇక్కడనే ఉన్నాం, బాలపూర్లోనే ఉన్నాం అప్పుడు మేము. బాలపూర్లో ఉంటే వస్తాడు అనుకున్నాం, రాలేదు. ఇంకా పోలీస్ కంప్లైంట్ అంతా ఇవ్వడం జరిగింది, మొత్తం తిరగడం, ఫొటోస్ ఇట్లా మొత్తం అయ్యింది. అయినా కానీ దొరకలేదు. ఇక్కడ ఆశ్రమంలో నేను వీడియోస్ చూస్తుంటే నాకు అనిపించింది ఇక్కడ కూడా ఉంటాడేమో అని చెప్పేసి ఈరోజు నేను వచ్చిన. అంటే ఇదంతా ఏ వయసులో జరిగింది? అంటే నువ్వు చిన్నప్పుడు ఏ వయసు? 4 సంవత్సరాలు ఉండేది సార్ నాకు. 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. అప్పుడే ఏమైనా క్లాసెస్ ఏమైనా జరిగిందా ఇంట్లో అప్పుడు? అప్పుడు ఎలాంటి లొల్లి ఎలాంటిది ఏం లేదు. అందరం సంతోషంగా ఉండే ఏదో లొల్లి ఉంది, అమ్మ నేను వెళ్తా అని చెప్పి వెళ్ళిండు. ఎక్కడికి వెళ్ళారు అప్పుడు? పనికి వెళ్తామా, ఈయన నాకు పైసలు ఇవ్వలేదు ఒక ఆయన అని చెప్పేసి వెళ్ళిండు. మామూలుగా ఇంట్లో నుంచే వెళ్ళారా? ఇంట్లో నుండే వెళ్ళిండు. వస్తాడు అనుకున్నాం, ఇంకా రానే లేదు. ఇంకా వీడియోస్ చూస్తే ఇంక ఇక్కడ తెలిసింది, ఇక్కడ వచ్చిన. ఇక్కడ వస్తే ఇక్కడ లేడు ఇంకా.
మామూలుగా రోజు ఏం పనికి వెళ్ళేటోడు నాన్న? మేస్త్రి పనికి, గుంతలు తీయడానికి వెళ్ళేది. రోజు వెళ్ళి సాయంత్రం వచ్చేస్తారా? సాయంత్రం ఖచ్చితంగా వచ్చేస్తుండే, ఇంటికి 5 వరకు వచ్చేస్తుండే. ఇంకా ఆ రోజు రాకపోయేసరికి ఇంకా భయం వేసి ఇంకా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా మా పెద్దనాయనలు ఎవ్వరు ఇంకా ఉన్నారు కానీ ఎట్లా ఇంకా పరాయి వాళ్ళలాగా చూడడం అవుతుంది. ఇంకా కొన్ని రోజులు మమ్మల్ని దగ్గరికే రానియలేదు. మా తమ్ముని మీరు చంపి హైదరాబాద్లో బొందబెట్టి వచ్చిరని చెప్పి చాలా ఇబ్బంది పెట్టిరు. ఇంకా తర్వాత చెప్పడం జరిగింది, మేము చేయలేదు, ఇట్లా తప్పిపోయింది అని చెప్పినాం. అందరు తిరిగినాక ఇట్లా దొరకలేదు. కాదు తల్లి, అంటే మామూలుగా ఆ నాన్నకి ఎప్పుడన్నా ఒక రోజు లేట్ అయినా వస్తాను తల్లి అని ఫోన్ చేసేది కానీ, లేదంటే ఇట్లా ఎప్పుడన్నా చెప్పినారా మీకు? లేదు, ఎన్నడూ లేట్ కాలేదు. అసలు ఆ రోజే అసలు ఇట్లా అయ్యిందో ఇట్లా అర్థమవుతలేదు. ఎన్నడూ జల్దే వచ్చేటోడు ఇంటికి. ఎంత ఎన్ని గంటలకు వచ్చే? 5-6 వరకు ఖచ్చితంగా వచ్చేస్తుండే. ఖచ్చితంగా వస్తుండే. ఇంకా ఆ రోజు అయితే రాలేదు. ఇంకా ఫోన్ చేస్తే వస్తామ్మా నేను ఇక్కడే ఉన్నా అన్నాడు. అంటే మీకు ఫోన్ చేసి చెప్పాడా? చెప్పాడు వస్తామ్మా చెప్పాడు మీకు? మధ్యాహ్నం చెప్పిండు, 2 అయ్యింది. అప్పుడు బాగానే మాట్లాడారు, మామూలుగా మంచిగా. తర్వాత ఇంకా మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అయ్యింది. ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంకా ఫోన్ ఎంత ట్రై చేసినా కలవలేదు. ఇంకా అప్పుడు ఇంకా స్టేషన్ కాడికి పోయినాను. స్విచ్ ఆఫ్ అయితే ఎట్లా కనుక్కోలేమమ్మా అని చెప్పారు. మీరేమనుకుంటున్నారు మరి? ఉన్నాడని అనుకొని ఆశతో వచ్చినాను సార్. ఉన్నాడనే ఆశ. అందరూ ఊర్లో మీ నాయన చనిపోయిండు మీరు ఎందుకు ఇట్లా తిరుగుతున్నారని మస్తు అన్నారు. మీరు అనుకున్నంత మాత్రాన మేము అనుకోము కదా, మాకు బతికే ఉన్నాడని మాకు అనిపిస్తుంది. ఎప్పటికైనా మాతోనికి వస్తాడని అనిపిస్తుంది. వస్తాడు ఎట్లయినా సరే, వచ్చినప్పుడు మీకు చెప్తాను నేను అని చెప్పేసి నేను ఇంక అందరికీ ధైర్యంగా చెప్పుకుంటూ వచ్చిన. మా వాళ్ళకైనా ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు అన్న నమ్మకం అయితే ఇప్పటి వరకు ఉంది సార్ నాకైతే. మా వాళ్ళే చచ్చిపోయిరు అని చెప్పి ఫోటో కట్టుకున్నారు. ఎవరు మీ వాళ్ళు? అంటే ఎవరు? మా పెద్దనాయన, సొంత అన్న. తమ్ముడు తప్పిపోయాడు, సొంత అన్న ఫోటో కట్టించిండు. చచ్చిపోయిండు లేడు అని చెప్పి ఆ ఫోటో మేము చూసి పలగొట్టినాం. మీరే చంపిరు, అందుకే మీరే ఫోటో పెట్టుకున్నారు అని చెప్పి మేము నిలదీస్తే మేమెందుకు చంపుతాం మా తమ్మునని అన్నాం. ఇంకా ఆ ఫోటో మేము తీసేసినాం. ప్రతి దసరాకి అంటారు చచ్చిపోయాడు పెట్టుకుందాం అని చెప్పేసి మేము పెట్టుకోము. వస్తాడన్న మాకు ఆశ ఉంది, ఎక్కడ చనిపోలేదు, ఉన్నాడన్న ఆశ అయితే ఉంది సార్ మాకైతే. ఖచ్చితంగా దొరుకుతాడన్న ఆశ అయితే ఉంది. ఇప్పుడు మీరు తిరుగుతూ ఉన్నారు కదా, ఇంత మొత్తం తిరుగుతూ ఉన్నారు కదా, మీ పెదనాన్నోళ్ళు వద్దు నాన్న ఇంకా తిరగకండి అని చెప్పారా? చెప్పలేదు సార్, ఏం చెప్పలేదు. కానీ చనిపోయిండు అని అయితే అంటారు సార్, గట్టిగా అంటారు. చచ్చిపోయిండు అని అంటారు. ఏదైనా అనుమానం ఉందా? ఎలాంటిది అయితే లేదు సార్. మమ్మల్ని చంపేసి వచ్చిర్రు మీరు ఊర్లోకి అన్నట్టు నిలదీసిర్రు. సార్ ఎక్కడున్నా సరే మాకు తిరిగి రావాలని ఆశ ఉంది సార్. ఎట్లా ఉన్నా సరే. అంటే మీ ఊరు దగ్గర ఏదైతే ఉందో చుట్టుపక్కల పరిసరాల్లో అవన్నీ మీరు చూడడం జరిగింది? అంతా అయ్యింది సార్, మొత్తం చూడడం. చాలా తిరిగినాం సార్. కర్ణాటక అన్నారు, అక్కడ ఎక్కడ అన్నారు, చాలా తిరగడం అయ్యింది. ఎక్కడ పోయినా లేడు సార్. అమ్మ కాదమ్మా, ఇప్పుడు నువ్వు నాన్న చిన్నప్పుడు మీరు కలిసే ఉండేటోళ్ళు కదా ఇంట్లో. మామూలుగా మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉండదు? అంటే ఇంట్లో మీరు ఇద్దరు కలిసే ఉంటారు కదా, నాన్న కూతురు అంతా ముద్దుగా ఆడుకుంటా ఉంటారు, తండ్రితో కూతురు అంట. మీతో ఎలా ఉండేవాడు? అంటే మీకు చిన్నప్పుడు కొంచెం మన ఊహ ఉండేది అప్పుడు మీతో? కొంచెం ఉండేది సార్ నార్మల్గా. అంటే మా పెద్దక్క చిన్నక్కకి అయితే బాగా గుర్తుకుంది, నాకైతే నార్మల్గా ఉంది. అంటే నన్ను ఆడించడము అది నార్మల్గా ఉంది. పెద్దగా అయ్యే కొద్దికి అందరినీ చూస్తుంటే తట్టుకోలేకపోతున్నా. మా నాన్న కూడా ఉంటే నన్ను ఇట్లా చూసేటోడేమో, నన్ను ఈ కష్టాలు పెట్టకపోయేదేమో అని చెప్పి చాలా బాధ అనిపిస్తుంది సార్. అంటే మీరు మొత్తం ఒకరేనా? ముగ్గురం సార్. ఇద్దరు అక్కలు. పెళ్ళిళ్ళు అయినాయి సార్. నాన్న వెళ్ళిపోయినాకనే పెళ్ళిళ్ళు చేసినాం. ఇంకా పెద్దగా అవుతుంటే ఇంకా అందరూ ఇంకెన్ని రోజులు అని ఉంటారు అని చెప్పేసి అంటున్నందుకు ఇంకా ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయింది. ఇద్దరు అక్కోళ్ళు ఎలా ఉండేవారు నాన్నతో? చాలా మంచిగా ఉండేది సార్. నాకన్నా ఎక్కువ అంటే ఇంకా వాళ్ళే ఉండేది. అంటే వాళ్ళకు కొంచెం తెలివి ఉండే కదా సార్, వాళ్ళు ఇంకా సంతోషంగా ఉండేది. ఏమంటున్నారు ఇప్పుడు అక్కోళ్ళు? అక్కోళ్ళు తిరుగుతూనే ఉన్నారు సార్. అక్కోళ్ళు ఇట్లా నాకు అనుకుంటారు. అక్కోళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారా? చిన్న బావ ఇంట్లో బావని వీడియో సెండ్ చేసిండు, ఇట్లా ఉంది లావణ్య అక్కడ దగ్గరలో చూద్దాం అక్కడ వెళ్ళేసి అని చెప్పినాం. సరే బావ రండి ఒకసారి పోదామని చెప్పినాం. అంటే బావకి లీవ్ దొరకడం వల్ల రావట్లేదు, లేకపోతే వస్తుండే. ఆశ సార్, పెళ్లి లోపల దొరుకుతాడని ఆశ సార్. కనీసం సంతోషంలో అందరు పెళ్ళిళ్ళు వాళ్ళ నాన్నతో జరుగుతున్నాయి, నాది ఇట్లా అట్లే జరిగితే బాగుంటుందేమో అన్నట్టు ఆశ సార్.
రైట్. ఫోటో ఏదైనా ఉందా అమ్మ నాన్నది? ఇది ఉంది, ఫోన్లో అయితే ఉంది సార్. మా నాన్న పేరు ఆంజనేయులు సార్. తప్పిపోయి 16 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడున్నా సరే దొరికిపెట్టండి సార్ ప్లీజ్. అందరికీ షేర్ చేయండి. అందరు సంతోషంగా ఉంటున్నారు నాన్నలతో. నాకు ఇట్లా సంతోషంగా ఉండాలని ఉంది. మా నాన్న దొరికితే ప్లీజ్ ఎలాగైనా షేర్ చేయండి సార్, మీకు దండం పెడతా. నాకు ఇట్లా మా నాన్న సంతోషం కోరుకోవాలని ఉంది. అందరూ వాళ్ళ చేతుల మీద సంతోషంగా ఉంటారు. నాకు ఇట్లా అలాగే ఉండాలని చెప్పి చాలా సంతోషంగా ఉంది సార్. దొరికితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. మనతో పాటు ఉన్నారు ఆయన భార్య. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం చెప్పండి, అంటే ఏమైంది మొత్తానికి? ఏం లేదు సార్, పెద్దమ్మాయి దావత్ అయింది. పనికి వెళ్ళేటోడు ఒక్కడు, నేను ఇంటికాడ ఉంచుకునేదాన్ని. 3 పిల్లలు వేసుకొని నేను పనికి వెళ్తాను అన్నాడు. ఇట్లా నేను పెళ్లి చేసుకుని సుఖమే, నేను పని చేయలే. నీ పిల్లలు నువ్వు సంతోషంగా ఉన్నారు, నేను కష్టం చేస్తాను చేసుకొచ్చిండు. సరే నువ్వు పని చేసుకొని వచ్చినా టైం మీద వస్తున్నాను. ఆ రోజు 7 గంటలకు అన్నం తిన్నాడు. తిన్నాక వద్దు పని వద్దు 500 లేదు చాలు, దావత్కు సరిపోయినాయి, అంత అయిపోయింది. ఉన్నకాడ చదువుకుందాం, వాచ్మెన్ సార్ దగ్గర అడుకుందాం అన్న. సరే వస్తలే, ఒక తుర్క అయినా పైసలు వేయలేదు. వచ్చేస్తే నేను నా పిల్లలు నాకు కావాలి, నేను విడిచిపెట్టి నేను పోతాను అన్నాడు. 2 గంటలకల్లా ఫోన్ చేసినాం. చేస్తే వస్తున్నా, పని దొరకలేదు, వస్తున్నా ఇంటికి అన్నాడు. అన్నాక ఇంకా మళ్ళీ 2 దాటినాడు, మళ్ళీ ఫోన్ చేసిన. ఇంకా ఫోన్ కలవలే, స్విచ్ అయింది. చిర్రంగుట్టకు బాలపురం మొత్తం తిరిగిన. మళ్ళీ ఎమ్మటే 30 కాపీలు ఫోటోలు కొట్టినా. ఎస్ఐకి ఫోన్ చేసి సార్ ఇట్లా పోయిండని వాళ్ళకు దగ్గర కలుసుకొని 30 కాపీలు ఫోటో కొట్టమన్నాడు. ఫోటోలు కొట్టుకొచ్చిన. ఇంత రాజ్యం తిరిగిన 6 సంవత్సరాలు తిరిగిన కాపీలు మొత్తం ఇచ్చేసిన, అయిపోయినాయి. అవి అయిపోయినాక మళ్ళీ బొమ్మాయికి వెళ్ళి మా బావల్లో పిలిచిన. 1 రోజుల్లో చూసినారు, వెళ్ళిపోయినరు. నా పిల్లలు నా బాధ్యత అని నేను తిరిగిన. ఎస్ఐ సార్ నెట్టుకుంటూ తిరిగిన. ఆ సార్ కూడా కొద్దిగా బాధపడ్డాడు. పిల్లలు చిన్న పిల్లలు, నువ్వు ఇట్లా చేసి ఎట్లా అన్నావు, తమ్ముడు పోతే చూసుకోవాలంటే మాకు తెలియదు అన్నారు. తెలియదని గుడి ఎక్కిచ్చారు, ప్రతి ఒక్కటి మంచిగా చేసారు. మస్తు బాధపడ్డా. నా పిల్లలు నాకు నేను నచ్చిస్తాను తాను చేయలే. నా భర్త నాకు ముసలోడ కాదు, వయసోడు. నాకు ఇంటి ముందర కూర్చోవాలి, నా పిల్లలను నాకు చూసుకోవాలని నేను అంటే నువ్వు విడిచిపెట్టేసినావు, చంపేసినావు అన్నారు. చంపేసినావు నువ్వు తీసుకురా, అదే నేను నీ ముందర గాజులు ఇస్తా చెప్పి నీ మాట. అంటే మీతో ఎలా ఉండేటోడు మామూలుగా? మీతో ఇంట్లో మిమ్మల్ని మీతో పెళ్ళి అయినప్పటి నుంచి మీతో ఒక బాండ్ అనేది ఉంటుంది కదా, మీతో ఎలా ఉండేటోడు? నాతో ఎంత మంచిగా ఉన్నాడో. నేను బయటికి పంపించినాడు కాదు, ఒక ఎండకు పంపలే, ఎండకు తీసుకుపోయిండు, ఎండకు పంపినాడు కాదు. నా పిల్లల 3కి అన్నం పెట్టి నన్ను జాకి బతికిచ్చిండు, చెప్పకుండా పోయిండు పనికి వెళ్ళి. ఇంకా నాకు మళ్ళీ తిరిగి రాలే. ఒకరు పెద్దగా అవుతారు. 14 ఏళ్ళకి అమ్మాయి చేసిన, 19కి నడిపి అమ్మకి చేసిన. పిల్లలు పెద్దగా అయ్యారు. ఈ అమ్మకు మాట అయింది, నాకు దొరకాలి ఎప్పటికైనా, నేను ఇంట్లో సాధించుకుంటా, నేను కూలి ఇప్పుడు చేస్తున్నప్పుడు కూడా బుక్కడు వేసుకుంటాను నాకు ఉంది సార్. నాకు ఇప్పుడు వచ్చినంటే నాకు ఇంకా ఆనందంగా సిరిసిల్ల మళ్ళీ ఎగమొక్కి గుండు కొట్టించుకొని నా దేవుడు నేను సాధించుకుంటా. నా దేవుడు నాకు దొరకాలి. దొరికితే నా బిడ్డకు 2 గాలు కడిగి 2 పెళ్లి క్షేమంగా చేస్తా. అది నాకు సార్ దొరకాలి. ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఈ తల్లి ఈ చెల్లి ఆవేదన అంతా ఇంత కాదు. ఎవరైతే తప్పిపోయినారో వాళ్ళ నాన్న ఫోటో కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఖచ్చితంగా ఎవరికి కనపడినా కింద నెంబర్కి కాల్ చేసేదో లేదంటే కింద కామెంట్ రూపంలో చెప్పేదో ఏదో ఒకటి చేయండి. ఖచ్చితంగా ఆ చెల్లి త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అని కూడా చెప్తా ఉన్నారు. అంటే తండ్రి లేని లోటు నాకొద్దు, తండ్రి కావాలంటూ కూడా ఆ చెల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. అందరూ తండ్రులు ఉండి కూతుర్లతో సంతోషంగా జీవితం గడుపుతూ ఉన్నారు. అలాంటి జీవితం నాకు కావాలంటూ కూడా తల్లి చెప్తా ఉంది. ఎవరికి కనపడినా వెంటనే ఈ నెంబర్కి సంప్రదించండి. నేను ఫోటో కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఈ వీడియోని ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. షేర్ చేస్తే ఎవరో ఒకరికన్నా దొరుకుతారు. వీళ్ళ కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఇట్స్ యూటీవీ.